భవభయహరమేకం భానుకోటిప్రకాశం కరధృతశరచాపం కాలమేఘావభాసం కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమలవిశదనేత్రం సానుజం రామమీడే. శ్రీమద్ రామాయణము బాలకాండము 73వ సర్గము. సీతా ఊర్మిళ మాండవీ శృత కీర్తులను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహము జరిపించుట. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవం ప్రారంభమవుతోంది. దశరథుడు తన కుమారులకు సమావర్తనం నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో కేకయ రాజపుత్రుడు స్వయంగా భరతునకు మేనమామ అయిన యుధాజిత్తు మిథిలా నగరానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నల అనంతరం దశరథునితో యుధాజిత్తు, కుమారుల వివాహ నిమిత్తమై మీరందరూ మిథిలకు చేరినట్లుగా తెలిసింది. మా తండ్రి అనుజ్ఞతో నేను భరతుని చూడవలనన్న కోరికతో వెంటనే ఇచ్చుటకు వచ్చి వాలాను అన్న యుధాజిత్తును చూచి సంతోషించాడు దశరథుడు. రాముడు సోదర సహితముగా రక్షాబంధనాది కార్యక్రమములు ముగించుకుని వశిష్ఠ విశ్వామిత్రులతో సహా వచ్చి తండ్రి చెంతను నిలిచాడు. అనంతరం విదేహ ప్రభు అయిన జనకుడు వశిష్ఠునితో వివాహ కార్యక్రమాలను ప్రారంభించమని అభ్యర్థించాడు. పిమ్మట వశిష్ఠ మహర్షి శతానందుని తోడుగా వివాహ వేదికను నిర్మించాడు. వేదికను అలంకరించిన అనంతరం వశిష్ఠుడు అగ్నిని వ్రేల్చాడు. శాస్త్రోక్తంగా వివాహ కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు జనక మహారాజు సర్వాలంకార శోభిత అయి ఉన్న సీతను తీసుకుని వచ్చి రామునితో, ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతిక్షచైనాం భద్రంతే పాణిం గృహిణీష్వ పాణిన. రామ, సౌందర్యరాశి సుకుమారి లావణ్యవతి అయిన ఈ కన్యామణియే సీత. ఈమె అయోనిజ, మా వంశమునకు ప్రతీక ఈ సీత. ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థకామముల ఆచరణలో, కష్ట సుఖాలలో సర్వదా ఈమె నీకు తోడుగా ఉంటుంది. ఈమెను స్వీకరించు, కరగ్రహణం చేయి, నీకు శుభమవుతుంది అని పలుకుతూ జనకుడు మంత్రపూతములైన జలములను వదులుతూ కన్యాదానం చేశాడు. అది చూచిన దేవతలు ఋషులు బాగు బాగు అని ప్రశంసించారు. ఆకాశం నుండి దేవతలు పూలవానలు కురిపించారు. దుందుభులు మారుమ్రోగాయి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరమున వెలసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి అనుకుంటూ ఆ దృశ్యాన్ని చూచిన వారు జన్మధన్యమైనట్టుగా భావించారు. అదే క్రమంలో జనకుడు కుశధ్వజుడు ఊర్మిళ మాండవీ శృతకీర్తుల కన్యాదానం చేశారు. కన్యాదానమైన పిమ్మట లక్ష్మణ భరత శత్రుఘ్నులు కరగ్రహణం చేశారు. వధువులతో కూడి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి, వేదికకు, జనకునకు, ఋషులకు ప్రదక్షిణపూర్వక నమస్కారాలను అందించారు. అలా వివాహ కార్యక్రమం అయిన తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహానికి చేరుకున్నారు. దశరథుడు ఆ నవదంపతులను మహదానందంతో చూస్తూ ఋషులతో బంధుమిత్రులతో విడిది భవనానికి చేరుకున్నాడు. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే సూరో యుధాజిత్ సముపేయివాన్ పుత్రః కేకయరాజస్య సాక్షాత్ భరతమాతులః దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానాం ఇదమబ్రవీత్. కేకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్. ఏషాం కుశలకామోసి తేషాం సంప్రత్యనామయం. స్వశ్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందన. శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాం ఉపయాతాంస్తు త్వయా సహ మహీపతే త్వరయాభ్యుపయాతోహం ద్రష్టుకామః స్వసుసుతం. అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితం దృష్ట్వా పరమసత్కారైః పూజార్హం సమపూజయత్. తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః
ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః. వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః. వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్. రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః పుత్రైః నరవరశ్రేష్ఠ దాతారం అభికాంక్షతే. దాతృప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతిః స్వధర్మం ప్రతిపద్యస్య కృత్వా వైవాహ్యముత్తమం. ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్. కస్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథా రాజ్యమిదం తవ. కృతకౌతుక సర్వస్వ వేది మూలముపాగతాః మమ కన్యామునిశ్రేష్ఠ దీప్తావహ్నేరివార్చ్యషః. సజ్జోహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్. కారయస్వ ఋషే సర్వం ఋషిభిః సహధార్మిక. రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో. తథేత్యుక్త్వాత్ జనకం వసిష్ఠో భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం. ప్రపామచ్ఛేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలం చకారతాం వేదిం గంధపుష్పైః సమంతతః. సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాక్షైశ్చరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః. శంఖపాత్రైః స్రువైః సృగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైరభిసంస్కృతైః. దర్భైః సమైః సమాస్థీర్య విధివన్మంత్రపూర్వకం. అగ్నిమాథాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతం. జుహావగ్నౌ మహాతేజ వసిష్ఠో భగవాన్ ఋషిః. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టః. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము. ఇయం సీతా మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా. సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. లక్ష్మణా గచ్చ భద్రం తే ఊర్మిళాం ఉద్యతాం మయా ప్రతీచ్ఛ పాణిగృహేష్వ మా భూత్కాలస్య పర్యయః. తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన. శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః శ్రుతకీర్త్వా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా. సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుస్థా మా భూత్కాలస్య పర్యయః. జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ చత్వారస్తే చతస్రూణాం వసిష్ఠస్య మతే స్థితాః. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః. యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకం. పుష్పవృష్టిర్మహత్యాసీద్ అంతరిక్షాత్ సుభాస్వర దివ్యదుందుభిర్ఘోషైః గీతవాదిత్రనిశ్వనైః. నృతుశ్చాప్సనః సంఖా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. ఈదృశే వర్తమానే తు తూర్యోత్కృష్టనినాదితే త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యామహోజసః. అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః రాజాప్యనునయౌ పశ్యన్ సర్షసంఘస్సబాంధవః. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 73తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై
ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 73వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.